తెలంగాణ బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సొంత పార్టీ కేడర్ తిరగబడింది. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జహీరాబాద్ పార్లమెంటుకు చెందిన బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఫెయిల్యూర్ ఎంపీ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. కిషన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఉండగానే చుట్టుముట్టారు. प्ले कार्ड दीजिए बाबू, प्ले कार्ड दीजिए बाबू, प्ले कार्ड दीजिए, प्ले कार्ड दीजिए, प्ले कार्ड किंద పెట్టు. ఇప్పుడు టికెట్ కావాలని పార్టీలే బాధ్యత లేదు, నేతృత్వం వహిస్తుంది. పార్టీలే బాధ్యత లేదు. ఏం మాట్లాడతారు? జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీఆర్ఎస్ను వీడి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సమక్షంలో బీజేపీలో చేరారు. బీబీ పాటిల్ 2014-2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎంపీగా గెలిచారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరానని బీబీ పాటిల్ చెబుతుంటే సొంత పార్టీ నేతలే మాకొద్దు అని నిరసన తెలపడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? బీజేపీలో గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తంతే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో కొనసాగుతుంది అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కొత్త నేతలు, పార్టీలోకి వచ్చిన కొత్త నేతలకు అసెంబ్లీ టికెట్ ఇచ్చారు, అమ్ముకున్నారంటూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అట్లనే పెట్రోల్ కొని ఆత్మహత్యను కూడా పాల్పడినటువంటి సందర్భాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినాం. ఇప్పుడు సేమ్ రిపీట్ అవుతుంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా కొత్త వారిని వివిధ పార్టీల నుంచి బీజేపీ చేర్చుకున్న నేతల పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ పెరుగుతుంది. తాజాగా జహీరాబాద్ ఎంపీ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బీజేపీలో చేరారు. దాంతో పాటు నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ సిట్టింగ్ ఎంపీ రాములు, ఈ ఇద్దరు కూడా బీజేపీలో చేరారు. ఆయా స్థానాలు, 2 స్థానాలు కూడా వారి వారికి కేటాయిస్తామని ఇప్పటికే అధిష్టానం ఒక తీర్మానానికి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈ నాగరికం జహీరాబాద్ కు సంబంధించిన నేతలు పెద్ద ఎత్తున ఇవాళ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి ఉన్నారు. మీడియా సమావేశంలో ఉండగానే కిషన్ రెడ్డిని చుట్టుముట్టి నిరసన తెలిపినటువంటి పరిస్థితి ఉంది. ఇది రాష్ట్ర కార్యాలయంలో మొదటిసారి కిషన్ రెడ్డిని ఒక రాష్ట్ర అధ్యక్షుని చుట్టుముట్టి నిరసన తెలపడం ఇది మొదటిసారి అని చెప్పుకోవచ్చు. జహీరాబాద్ నేతలు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. మాకు బీబీ పాటిల్ వద్దు, ఫెయిల్యూర్ ఎంపీ అతను 10 సంవత్సరాలు పరిపాలించి ఒక్క పని కూడా చేయలేదు, చాలా నియోజకవర్గాలు వెనుకబడి ఉన్నాయి, ఒక్క రూపాయి నిధులు కూడా కేటాయించలేదంటూ కూడా ఆయన మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. సర్వేలు చేయండి, ఎవరు మంచి నాయకుడు, ప్రజాభిప్రాయ సేకరణ చేయండి, పార్టీ అభిప్రాయ సేకరణ తీసుకోండి. ఎవరు తీసుకోకుండా 10 ఏళ్ళు బీఆర్ఎస్ లో ఉండి టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఓడిపోయిందని ఆ పార్టీ నుంచి ఇప్పుడు బీజేపీలోకి వస్తే ఆయనకు టికెట్ ఎట్లిస్తారు, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏం కావాలి అంటూ కూడా పార్టీ శ్రేణులు కిషన్ రెడ్డిని క్వశ్చన్ చేస్తున్నటువంటి వెంకట్, నేరుగా పార్టీ కార్యాలయంలో నేరుగా కిషన్ రెడ్డిని ఈ విధంగా ప్రశ్నించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఒక రకంగా ఇది ఒక రకంగా హాట్ టాపిక్ గానే చెప్పుకోవచ్చా లేదా? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీ గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తీవ్ర పరిణామాలను ఎదురు చూసింది. గత అనుభవాలను నెమరు వేసుకోకుండా మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో అదే సీన్ రిపీట్ చేస్తుంది అనేది పార్టీ నేతల్లో కావచ్చు, వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ శ్రేణుల్లో కూడా అసంతృప్తి ఉంది. అనుకున్న వారి కంటే ఏవైతే సర్వేల ప్రకారంగా ఎవరు గెలుస్తారని చూడకుండా ప్రజాభిప్రాయ సేకరణ కావచ్చు, పార్టీ నేతల అభిప్రాయ సేకరణ కావచ్చు, ఇవన్నీ తీసుకోకుండా ఎట్లా మీరు నిన్న మొన్న వచ్చిన పార్టీ నేతలకు టికెట్లు ఇస్తారు అంటూ కూడా పార్టీ నేతల పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే జహీరాబాద్ ఇప్పటికే బీబీ పాటిల్ కు ఇస్తామంటూ కూడా అధిష్టానం చెప్తుంది. మరోవైపు నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ ఆయనకు రాములకు లేదా ఆయన తల్లి కుమారునికి ఇస్తామని ఇప్పటికే స్పష్టంగా చెప్తున్న సంకేతాలు అందుతున్నాయి. ఇట్లాంటి నేపథ్యంలో ఎవరైతే కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వాలి, బలమైన నేతలను చూడాలి, ఎదురు పక్క పార్టీలో
బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎదుర్కోవాలంటే బలమైన నేతలు కావాలి పార్టీకి. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బీజేపీకి మరి బలమైన నేతలు లేరు. వెంకట్, ఈ కార్యకర్తలు లేదా స్థానిక నాయకుల యొక్క ఈ ఆందోళన పట్ల బీజేపీ అగ్రనాయకులు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది మరి? వాస్తవానికి జహీరాబాద్ టికెట్ సంబంధించి చాలా మంది సీనియర్లు ఆశిస్తున్నప్పటికీ, పార్టీ ముందు నుంచి కూడా జెండా మోస్తున్నటువంటి నేతలు ఉన్నప్పటికీ బీబీ పాటిల్కి ఇవ్వాలని అనుకుంటున్నారు. అధిష్టానము ఏ విధమైన ఇప్పటికే దీనికి సంబంధించి 17 పార్లమెంట్ సంబంధించిన లిస్టు ఇద్దరు పేర్లు, ముగ్గురు పేర్లు ఇప్పటికే లిస్టు అధిష్టానానికి ఇచ్చింది. ఎవరినైతే అక్కడ పెట్టాలనేది సర్వేల ఆధారంగా తీసుకొని అధిష్టానం కూడా ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ రేప మండే 3 రోజుల్లో ఏదో ఒక రోజు కొన్ని పేర్లు అయితే ప్రకటించే అవకాశం ఉంది. ఇలాంటి సందర్భంలో పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తల నుంచి వ్యతిరేకత చోటు చేసుకునడం ఒక రకంగా ఇది ఒక పార్టీ అయితే తీవ్రంగానే ఆలోచిస్తున్న పరిస్థితి. ఈ ఆందోళనలు లేదా నిరసనలు ఇక్కడతో ఆగితాయా, ఇంకెక్కువ పెరిగే అవకాశం ఉందా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో? ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎంపీ సీట్లు కూడా అమ్ముకుంటున్నారనే స్థాయికి ఇప్పుడు కార్యకర్తలు వచ్చిండ్రు. ఎందుకంటే దక్షిణ భారతదేశం స్పష్టంగా జహీరాబాద్ పార్టీ శ్రేణులే చెప్తున్నారు, ఈ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో రాముని నమ్ముతారేమో కానీ దక్షిణ భారతంలో ఎవరు నమ్మరు. ఇక్కడ ప్రజలు ఎవరైతే మంచిగా పనిచేస్తారో, ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తారో, ఎవరైతే అభివృద్ధి కోసం పనిచేస్తారో అట్లాంటి నాయకులను ఎన్నుకుంటారు తప్ప మీరు చెప్పే కాకమ్మ కథలు ఎవరు నమ్మరు అనేది జహీరాబాద్ పార్టీ నేతలే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇట్లా ఈ ప్రాంతానికి కావాల్సింది ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్లకు ఇస్తాము, ముందు నుంచి పార్టీ జెండాలు మోసిన వాళ్ళకు ఇవ్వము, ఇట్లాంటి తతంగం బీజేపీ పార్టీలో మంచి పద్ధతి కాదంటూ కూడా పార్టీ శ్రేణులు చెప్తున్నటువంటి సందర్భంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్న అధిష్టానం అనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తంతే మళ్ళీ సేమ్ రిపీట్ కొనసాగే అవకాశం ఉందా, వీళ్ళు లక్ష్యం చేరుకుంటారా లేదా, ఇట్లాంటి నిరసనల మధ్య అయితే ఒక గందరగోళ పరిస్థితి మళ్ళీ కొనసాగుతుందనే అభిప్రాయాలు అయితే పార్టీ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెంకట్.